మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 3 దశల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనుండగా ఇవాల్టి నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుండగా 27 నుంచి తొలి విడతకు నామినేషన్లు ప్రారంభం కానున్నట్లు వివరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు పౌరులు సహకరించాలని SEC విజ్ఞప్తి చేసింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 29న విడుదల చేసిన షెడ్యూల్పై అక్టోబర్ 9న స్టే ఇవ్వడంతో ఇవాళ మరోసారి కొత్త షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వివరాలు వెల్లడించింది. 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారన్న SEC 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఒక్కో విడత మధ్య 2 రోజుల వ్యవధి ఉంటుండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతలుగా పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజు రీనోటిఫికేషన్ కొత్త షెడ్యూల్ కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటాం. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల పరిశీలకుల నియామకం పూర్తయిందన్న SEC పారదర్శక ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.